హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోనే బాగి అబోషన్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. తర్వాత డాక్టర్తో ఆర్గ్యుమెంట్ చేసి మరి అబోషన్ కోసం రూమ్లోకి వెళ్ళి తను పడుకుని బెడ్ మీద టెస్టులన్నీ చేయించుకుంటూ ఉంటుంది. ఈలోపు ఈ విషయం గ్రహించిన అమరేంద్ర అక్కడికి ఆగమేఘాల మీద కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి చేరుకుంటాడు. హాస్పిటల్ చేరుకున్న అమరేంద్ర డైరెక్ట్గా బాగీ కోసం వెతుక్కుంటూ వెళ్ళి తాను బాగీ అబోషన్ చేసే రూమ్లో ఉందని తెలుసుకుని ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బాగీని బయటికి తీసుకుని వచ్చేస్తాడు. ఈలోపు అక్కడికి రామ్మూర్తి, అరుంధతి కూడా చేరుకుంటారు. వాళ్ళు అక్కడ చేరుకోగానే అమరేంద్ర చూసి షాక్ గురవుతారు. ఈలోపు అమరేంద్ర బాగీ మీద నీకేమన్నా పిచ్చెక్కిందా ఏంటి, ఇలా చేస్తున్నావు అని చెప్పి బాగీ మీద సీరియస్ చేయెత్తుతాడు కొట్టడానికి. ఇదంతా చూస్తున్న అరుంధతి, రామ్మూర్తి ఇద్దరు కంగారు పడిపోతారు. నువ్వు నీ అమ్మతనాన్ని దూరం చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి, నీకేమైనా పిచ్చెక్కిందా అని చెప్పి అమరేంద్ర అరుస్తూ ఉంటాడు. బాగి ఏడుస్తూ ఉంటుంది.